జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. యోగేశ్వరుడైన జగదీశ్వరుడైన జగద్గురువైన ఆ కృష్ణ పరమాత్మకు ప్రణామాలు సమర్పించుకుంటూ మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాము. విదురుడు మైత్రేయ మహర్షిని ఈ భాగవత గాథల గురించి అడిగారు. అప్పుడు మైత్రేయ మహర్షి కపిల మహర్షి తన తల్లి దేవహూతికి బ్రహ్మజ్ఞాన బోధ చేశారని ఆ తత్వబోధ గురించి తెలియచేస్తున్నారు. కపిల మహర్షి దేవహూతికి ఇలా చెప్తున్నారు. మోక్షం కావాలి అనుకునే వాళ్ళు చాలా శ్రద్ధతో నిజమైన నా స్వరూప స్వభావాలను తెలుసుకొని నా పాదాలను సేవించాలి, మాత్సర్యాన్ని వదిలిపెట్టాలి, నిరంతరం మౌనిగా మననశీలుడిగా లోపల నామజపం చేసుకుంటూ ఉండాలి, మైత్రి కరుణ వీటిని వశం చేసుకుని ఆత్మజ్ఞాని కావాలి, శరీరం మీద అలాగే బంధువుల మీద మమకారాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి మరి పరమాత్మ దర్శనం ఎలా అవుతుంది అన్నది చెప్తున్నారు. జీవుడు ఈశ్వరుడు, జీవాత్మ పరమాత్మ ఈ ఇద్దరి నిజస్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల బుద్ధి అంతర్ముఖం అవుతుంది. సంకల్ప వికల్పాల క్రమం తెలిసి ఇంకా ఇతర పదార్థాలు ఏవి కనిపించవు ఆ పరమాత్మ తప్ప. అప్పుడే కంటితో సూర్యుడిని దర్శించినంత తేలిగ్గా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణని దర్శనం లభించడంతో అహంకారం మిథ్యాభూతమై నశిస్తుంది, సత్యం ప్రకాశమానం అవుతుంది. దానివల్ల మూల ప్రకృతికి అధిష్టానము కనులాగా పనిచేస్తుంది. సమస్త కార్యకారణాలకు మూలమైంది పరిపూర్ణము సర్వాంతర్యామి అయిన ఆ పరబ్రహ్మను మానవుడు దర్శించగలుగుతాడు అని ఇంతవరకు చెప్పి కపిలుడు ఇంకా ఇలా అంటున్నాడు. నిజంగా దర్శించడం ఆ పరమాత్మనే సాధ్యం అవుతుందా అంటే, ఒకసారి ఆత్మవేత్త అయినవాడు ఆ విష్ణు స్వరూపాన్ని చాలా తేలిగ్గా దర్శించగలుగుతాడు అని ఊహించగలుగుతాడు అని చెప్పి తల్లితో ఇలా చెప్తున్నారు. వినుమాత్మవేత్తకు విష్ణు స్వరూపంబు నెరుగంగబడునది ఎట్లనన్నా గగనస్థుడగు దినకరు కిరణ ఛాయ జలముల గుర్హ కుడ్జ చాలకముల వలన దోచిన ప్రతి ఫలితంబు చేతను హింపంగ బడిన ఇనుని పగిది నర్ధి మనోబుద్ధి అహంకరణత్రయ నాడీ ప్రకాశము నను నెరుంగ వచ్చునాత్మ స్వరూపంబు వలతిగాగా చిత్తమున దోచు స్నంచిత శ్రీధనర్చి ఎం మహామూర్తి సర్వభూతాంతరాత్మ డగుటనాత్మజ్ఞులకు గాన నగును. మరియు ఆత్మజ్ఞులైన వాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోవడం తేలికవుతుంది. తల్లి విను, ఎలా అంటే ఆత్మవేత్త అయిన వాడికి ఆ పరమాత్మ స్వరూపం విష్ణు స్వరూపం తెలుస్తుంది. ఎలా అంటే ఆకాశంలో ఉండే సూర్యుడు కిరణాలు నీళ్లలోనూ అలాగే ఇంటి కిటికీల్లోనూ ప్రతిఫలిస్తుంటాయి. కాబట్టి మనం సూర్యుడిని ఊహిస్తాం కదా, సూర్యుడిని సరాసరి చూడలేకపోయినా ఊహిస్తాము. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడిట్లో వెలుగొందే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని ఊహించవచ్చు. ఆ పరమాత్మ సర్వభూతాల యందు అంతరాత్మ స్వరూపంగా ఉన్నాడు అనే విషయం ఆత్మజ్ఞులైన వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది. జీవుడు సుషుప్తిలో పరమాత్మతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఆ సమయంలో వానిలోని పంచభూతాలు ఇత్యాది తత్వాలు ప్రకృతిలో లీనమై వాసన మాత్రంగా ఉంటూ ఏ పని చేయలేని స్థితిలో ఉంటాయి. గాఢమైన సుషుప్తి సమయంలో ఆత్మజ్ఞుడైన వాడు ఎలాంటి అవరోధము లేకుండా పరమాత్మ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ గాఢమైన సుషుప్తి స్థితి వస్తుంది, ధ్యాన స్థితిలో వస్తుంది. ధ్యాన స్థితిలో లయమైనప్పుడు చూడగలుగుడు అని చెప్తే ఆవిడ తల్లి దేవహూతి ఇలా అంది. విమలాత్మ ఈ పృథివికిని గంధమునకు సలిలంబునకు రసంబునకును నన్యోన్యమగున వినాభావ సంబంధమైన సంగతి ప్రకృత్యాత్మలకును సతతంబు నన్యోన్య సంబంధమయ్యుండు ప్రకృతి దానయ్యాత్మ బాయుటెట్లు తలపోయినొక మాటు తత్వబోధము చేత భవ భయంబుల నెల్ల బాయుటెట్లు చచ్చి క్రమ్మర పుట్టని జాడ ఏది ఇన్నియూ తెలియ నానతి ఇచ్చి నన్ను కరుణ రక్షింపవే దేవగణ సుసేవ్య భక్త లోకాను గంతవ్య పరమ పురుష. ఆ కుమారుడు సరాసరి శ్రీమన్నారాయణ యొక్క అంశ అని ఆవిడికి తెలిసింది.
తెలిసి ఆవిడ ఇలా అడుగుతోంది, విమలాత్మ పంచభూతాల్లో పృథివికి గంధానికి అలాగే జలానికి రసానికి ఇలా అవినాభావ సంబంధం ఎలా ఉందో అలాగే ప్రకృతికి ఆత్మకు ఎప్పుడు అన్యోన్య సంబంధం ఉంటుంటుంది కదా. అలాంటప్పుడు ప్రకృతి తాను ఆ ఆత్మను ఎలా వదిలిపెడుతుంది? ఆలోచిస్తే ఒకసారి తత్వబోధ చేసినంత మాత్రాన ఈ సంసార భయాలు ఈ బంధాలన్నీ తొలగిపోతాయా? ఎలా తొలగిపోతాయి? మరణించిన వాడు మళ్ళా జన్మించకుండా ఉండే ఉపాయం ఏది? ఈ విషయాలన్నీ నాకు తెలిసేట్టు చెప్పు ఓ దేవదేవ. భక్తజన శరణ్య కుమారుడిని అడుగుతోంది, పరమ పురుష ఈ జ్ఞానాన్ని నాకు ప్రసాదించి నన్ను రక్షించు. కపిల మహర్షి రూపంలో ఆ పరమాత్మ దేవహూతికి తల్లికి ఆయన బోధ చేస్తున్నారు. అప్పుడు భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు, సాధనలో ఉన్న పురుషుడు నిమిత్తం లేకుండా స్వధర్మాన్ని అనుష్ఠించాలి. అంటే సాధనలో ఉన్నాను కదా, నేను నా స్వధర్మం వదిలిపెట్టేస్తాను అని అనుకోకూడదు. స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఇటొచ్చి నిమిత్తం లేకుండా అంటే దాని మీద నిష్కామ కర్మయోగంలో దాన్ని అనుసరించాలి. నిర్మలమైన అంతఃకరణ కలిగి ఉండాలి. అలాగే పరమాత్మ యందు తిరుగులేని భక్తి కలిగి ఉండాలి. మంచి పుణ్య కథలను వినడం వల్ల తీవ్రమైన వైరాగ్యాన్ని పొంది ఉండాలి. ప్రకృతి పురుషుడు ఈ ఇద్దరికి సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దగ్గరికి రానివ్వకూడదు. భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్తారు పరమాత్మ, కామం అనేది రాదు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటారు. ఆ రజోగుణంతో ఉండే కామాన్ని కోపాన్ని జయించాలి అని. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. తీవ్రమైన ఏకాగ్రతను చిత్తంలో కలిగి ఉండాలి. అప్పుడు ప్రకృతి నశిస్తుంది, దందహ్యమానమై నశిస్తుంది. అరణి నుండి పుట్టిన అగ్ని అరణిని దహించినట్లు జ్ఞానం వల్ల కలిగిన తత్వదర్శనం చేత చాలా బలిష్టమో దోషయుతమైన ప్రకృతిని జీవుడు విడిచిపెట్టేస్తాడు. కానీ విను ప్రకృతి నైజ మహిమంబున తనలోనున్న ఎట్టి పురుషునకు మహేషునకు నశుభ విస్ఫురణం వనయము గావింపజాల దది ఎట్లన్నన్. ప్రకృతి సహజంగానే తనలో ఉన్న పరమాత్మ తత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అశుభాన్ని కలగచేయదు అని, పురుషుడు నిద్రపోయేటప్పుడు వచ్చే కళ్ళలో పొందిన ఎన్నో అనర్థాలు మళ్ళా తెలివి రాగానే మిథ్యలైపోతాయి. అదే విధంగా ఆత్మనాథుడు సర్వశరీరి కర్మసాక్షి అయిన ఆ పరమేశ్వరునికి ప్రకృతి దోషాలు ఎప్పటికీ కూడా అంటవమ్మా అని చెప్పి ఇంకా ఇలా చెప్తున్నారు. అధ్యాత్మ తత్పరుండగు వాడు పెక్కు జన్మంబుల బెక్కు కాలంబులందు బ్రహ్మ పద ప్రాప్తి పర్యంతమును బుట్టు సర్వార్థ వైరాగ్యశాలి అగుచు భూని నా భక్తుల చేనుపదేశింపబడిన విజ్ఞాన సంపత్తి చేత బరగ ప్రబుద్ధుడై బహువారములు భూరి మత్ప్రసాద ప్రాప్తి మతిదనర్జు నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిల సంశయుండు నిర్ముక్త లింగ దేహుండు నగుచు ననఘ యోగేంద్ర హృద్గేయ మగు మదీయ దివ్య ధామంబునందు సందీప్తుడగుచు అని తల్లితో కపిల మహర్షి ఇంకా ఇలా అంటున్నారు, ఓ పుణ్యాత్మురాలా, అధ్యాత్మ తత్పరుడైన వాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు వైరాగ్యశాలి అయి ఎన్ని జన్మలైనా పుడుతూనే ఉంటాడు. నా భక్తులచే ఉపదేశించబడిన విజ్ఞాన సంపత్తి చేత ప్రబుద్ధుడై తన సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటాడు. ఈ లింగ దేహాన్ని విడిచిపెట్టి యోగేంద్రులు తమ హృదయాల్లో సంభావించే నా దివ్య ధామాన్ని చేరుకుంటారు అని మరొక విషయం విను. అణిమాది అష్టైశ్వర్యాలు మోక్షానికి అంతరాయాలు. అణిమాది సిద్ధులు అంటారు కదా, అవన్నీ అంతరాయాలు. వాటి మీద ఆసక్తి విడిచిపెట్టి నా చరణ సరోజాలను అంతరంగంలో దృఢంగా నిలుపుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు. ఇంకా నీకు యోగ లక్షణాలను వినిపిస్తాను విను అని కపిల మహర్షి తన తల్లితో ఇలా అంటున్నారు. దీనిధులై ఏ యోగ విధానంబున చేసి మనము దగ విమలంబై మానితమగు మత్పదమంబూనుదురా యోగ ధర్మముల నెరిగింతున్. అపారమైన బుద్ధిమంతులై ఏ యోగ విధానం చేత తమ మనస్సును స్వచ్ఛం చేసుకొని మాననీయమైన నా లోకాన్ని చేరుకుంటారో ఆ యోగ ధర్మాలన్నీ కూడా తల్లి నీకు వివరిస్తాను విను అని ఆ యోగ ధర్మాలు చెప్తున్నారు కపిల మహర్షి. ఎలా అంటే స్వధర్మాన్ని ఆచరించడం. పరమాత్మ ఎప్పుడు కూడా స్వధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పాల. ఆఖరికి కర్దముడు కూడా తను వివాహం చేసుకుని సంతానాన్ని పొంది అప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు.
అలాగే కపిల మహర్షి సత్వ గుణాన్ని, సాత్విక విధానాలను, యోగ వ్యవస్థను ప్రచారం చేయడం కోసం ఒక ఋషిగా అతను అవతరించారు అని అది చెప్తున్నారు పరమాత్మ. స్వధర్మాన్ని ఆచరించడం, శాస్త్రాలలో నిషేధించబడిన కర్మలు మానేయాలి. దైవికంగా వచ్చిన ధనంతో ఏనకేనచిత్ అంటారు కదా, సంతుష్టో ఏనకేనచిత్ అని. దైవికంగా ఎంత వస్తే దాంతో ధనంతో సంతోషించాలి. మహాభాగవతుల పాదాలను అర్చించడం, అలాగే చెయ్యకూడని పనులు చేయకపోవడం, మోక్షం మీద ధర్మం మీద ఆసక్తి కలిగి ఉండడం, పరిశుభ్రమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం, ఆహార విహారాల్లో మితంగా ఉండాలి, ఏ బాధ లేని ఏకాంత స్థానంలో ఉండడం, 10 మందిలో ఉండాలి అని అనుకోకూడదు యోగి. హింస లేకుండా ఉండడం, ఎప్పుడూ సత్యాన్నే పలకడం, ఇతరుల వస్తువులు దొంగిలించకుండా ఉండడం, అవసరమైన మేరకు ధనాన్ని తీసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశౌచాలు కలిగి ఉండడం, సద్గ్రంథాలు చదవడం, ఈశ్వరుణ్ణి అర్చించడం, మౌనంగా ఉండడం, ఎక్కువసేపు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ కూర్చోవడం, స్థిరత్వాన్ని కలిగి ఉండడం, ప్రాణవాయువును ప్రాణాయామం ద్వారా ప్రాణాయామను వశపరచుకోవచ్చు కదా, ప్రాణవాయువును వశీకరించుకోవడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం, ఇంద్రియాలను విషయాల మీదకు వెళ్లకుండా ఏకాగ్రతను సాధించడం, మూలాధారాది షట్చక్రాల్లోనూ ఏదో ఒక స్థానంలో, ఇక్కడ అని చెప్పట్లేదు పరమాత్మ, ఏదో ఒక స్థానంలో మనస్సును నిలిపి ప్రాణాధారణ చేయడం, వైకుంఠంలో ఉండే ఆ సర్వేశ్వరుని దివ్య లీలలను ధ్యానించడం, ఏకాగ్రతను సాధించడం, పరమాత్మ అయిన పద్మనాభుడు సర్వాంతర్యామి అనే నమ్మకాన్ని అత్యంత దృఢంగా కలిగి ఉండడం, ఇవన్నీ కూడా యోగ ధర్మాల తల్లి. వీటన్నిటిని అనుసరిస్తుంటే మనస్సు నిలబడుతుంది. అంతేకాకుండా వ్రతాలు దానాలు చేయాలి, చెడు మార్గాలను వదిలిపెట్టాలి, దర్భాసనం మీద ఒక జింక చర్మాన్ని వేసి దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి, ఇది భగవద్గీతలో 6వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు, దర్భాసనం మీద ముందర ఒక జింక చర్మాన్ని పరిచి దాని మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని పరిచి, దాన్ని ఆసనంగా చేసుకొని రుజువుగా శరీరాన్ని నిలిపి, అంటే శరీరం అంటే కాయము, మెడ, శిరస్సు మూడింటిని కూడా, గ్రీవం శిరస్సు మూడింటిని నిటారుగా ఉంచాలి. ఉంచి కుంభక, రేచక, పూరకాల చేత కోశాలను శుద్ధి చేసుకోవాలి. ప్రాణాయామం చేసి గాలిని బిగబట్టడం, అలా గాలిని వదిలేసి తీసుకోకుండా ఉండడం. కుంభకం అంటే గాలిని లోపలికి పీల్చుకొని దాన్ని లోపల ఉంచడం, రేచకం అంటే పూరకం అంటే నింపడం, రేచకం వదిలేయడం. ఇలాగా కోశాలను శుద్ధి చేసుకోవాలి. తర్వాత చంచలమైన చిత్తాన్ని సుస్థిరం చేసుకోవాలి. తీవ్రమైన సాధనతో అగ్ని సంస్కారం చేత సమస్త దోషాలు పోయిన బంగారం లాగా మనస్సుని మాలిన్య రహితంగా చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధి ఉండాలి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు దగ్గరికి రానివ్వకూడదు. ఇలాగా యోగి ప్రాణాయామం అనే అగ్నితో వాత పిత్త శ్లేష్మాలు అనే దోషాలు భస్మం అయిపోతాయి. అందుకని అందరూ ఆరోగ్యం కోసం ప్రాణాయామం చేయమని చెప్తున్నారు. పరమాత్మ భగవద్గీతలోనూ చెప్పారు, ఇక్కడ చెప్పారు, కపిల మహర్షి రూపంలో చెప్పారు. ఏకాగ్రత వల్ల పాపాలు విషయాల వైపు వెళ్లకుండా ఉంటాయి. ఇంద్రియాలను మరలించుకోవడం వల్ల చెడు సంపర్కాలు అన్ని కూడా దహించబడతాయి. అలాంటి యోగి ధ్యానంతో రాగద్వేషాలకు త్రిగుణాలకు అతీతుడవుతాడు. తన ముక్కు చివర, నాసాభ్యంతర, ముక్కు చివర నాసాగ్రే అంటారు కదా, చివరి దృష్టిని ఏకాగ్రతతో నిలపాలి అని కపిల మహర్షి చెప్తున్నారు. దళధర వింద సుందర పత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స కలిత వక్షు నీల నీరద నీల నీలోత్పల శ్యాము నలికులాకుల మాలికాభిరాము గౌస్తుభారుచిర ముక్త హారయుత కంఠు యోగి మానస పంకజోపకంఠు సతత ప్రసన్న సుస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలిత నర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రిక తులా కోటి భూషు భక్త ప్రపోషు గింకిణీయుత మేఖల కీర్ణ జఘను. కపిల మహర్షి తల్లికి చెప్తున్నారు, దృష్టిని నాసికాగ్రం మీద దృష్టిని ఏకాగ్రతతో నిలిపి వికసిస్తున్న అరవిందాలంటి సుందరమైన నేత్రాలు కలవాడు, నేత్రయుగ్మం కలవాడు, లలితమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ గల వక్షస్థలం కలవాడు, నల్లని మేఘంల నల్ల కలువల శ్యామల వర్ణం కలవాడు, భ్రమరాలకు విందు చేసే మాలికతో ముచ్చటైన వాడు,
కౌస్తుభమణితో కూడిన ముత్యాల హారాన్ని కంఠమందు ధరించిన వాడు, యోగుల మానస కమలాలకు చేరువైన వాడు, ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించే ప్రసన్నమైన ముఖం కలవాడు, కోటి మంది దినకర్ల కాంతితో వెలుగొందేవాడు, అనర్ఘ్య రత్నకుండలాలు, కిరీటము, హారములు, కంకణములు, కటకములు, కేయూరములు, ఉంగరములు, అందెలు మొదలైన భూషణములతో విరాజిల్లేవాడు, చిన్న మువ్వలతో కూడిన మొలనూలు కలవాడు, భక్తులను చల్లగా చూసేవాడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి ఆ సాకార రూపాన్ని మనస్సులో ధ్యానించాలి అని కపిల మహర్షి చెప్పారు. ఇంకా కంజాత కింజల్క పుంజ రంజిత పీత కౌశేయవాసు జగన్నివాసు శత్రు భీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహు విగత మోహో నృత భక్త లోక మనోనేత్ర వర్ధిష్ణు లాలిత సద్గుణాలంకరిష్ణు వరకుమారక వయ పరిపాకు సుశ్లోకు సుందరాకారు యశో విహారు సకల లోక నమస్కృత చరణ కమలు భక్త లోక పరిగ్రహ ప్రకటశీలు దర్శనీయ మనోరథదాయి కీర్తనీయ తీర్థ యశో మహనీయ మూర్తి అని ఇంకా కపిల మహర్షి చెప్తున్నారు. ఎటువంటి ఆ పరమాత్మ నేను వర్ణిస్తున్నారు. పద్మకేసర వర్ణంతో మెరిసే పసుపచ్చని పట్టు వస్త్రంతో వెలుగొందేవాడు, ఆ జగత్తు నివాసంగా కలవాడు, శత్రువులకు భయం కలిగించే 4 చేతుల్లోనూ శంఖం చక్రం గదా పద్మాలను ధరించినవాడు, మోహాన్ని పోగొట్టేవాడు, తనను ఉతించే భక్తులకు మనో నిగ్రహాన్ని ఇచ్చేవాడు, మనోనేత్రాన్ని ఇచ్చేవాడు, సద్గుణాలనే అలంకారాలను గ్రహించేవాడు, ఎప్పుడు కౌమార స్థితిలో ఉండేవాడు, సుశ్లోకుడు, సుందరాకారుడు, యశస్సు చేత విహరించేవాడు, సకల లోకాలు నమస్కరించే చరణ కమలాలు కలవాడు, భక్తులను పరిగ్రహించే స్వభావం కలవాడు, అందరి మనస్సుల్లోనూ ఉండే కోరికలు తీర్చేవాడు, పొగడతగిన యశస్సుతో విరాజిల్లేవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించాలి అని ఇంకా అనుపమ గుణ సంపూర్ణుని ననగుని సుస్థితుని గతుని నాసీను శయానుని భర్త హృద్గుహాశయనుని సర్వేశ్వరుని అనంతునుత చరిత్రన్ ఇంకా భగవంతుడిని సంపూర్ణమైన మేటి గుణములు కలవాడిగా, పాపరహితునిగా, స్థిరునిగా, అంతటా ఉన్నవానిగా, కూర్చున్నవానిగా, సుఖంగా పడుకున్నవానిగా, అందరి హృదయ గుహలలోనూ ఉన్నవానిగా, సర్వేశ్వరునిగా, అనంతునిగా, పొగడదగిన సచ్చరిత్ర కలవానిగా భావించాలి అని భక్తి మార్గం వైపు తల్లిని తెలియచేస్తున్నారు. విమలంబై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్వ ప్రబోధ మతిన్ నిల్పి తదీయమూర్తి విభవ ధ్యానంబు గావించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు దాల్కొల్పి ప్రత్యంగమున్ సుమహా ధ్యానము చేయగా వలయుబో శుద్ధ అంతరంగమునన్. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నారు. ఈ విధంగా మనస్సులో ఆ పరమాత్మను తలుచుకొని స్వచ్ఛమై పరిశుద్ధమైన మనస్సుతో తత్వ ప్రబోధాన్ని బుద్ధి అందు నిలిపి ఆ దివ్యమంగళమూర్తి యొక్క వైభవాన్ని ధ్యానించి మనస్సుతో భగవంతుడిని అన్ని అంగాలను చక్కగా మనం ఏదైనా ఒక ఎదురుకుండా ఒక ఫోటోను పెట్టుకున్నా, ఒక విగ్రహం పెట్టుకున్నా చక్కగా అన్ని అంగాలను చూస్తున్నట్టు ఆ భగవంతుని అన్ని అంగాలను చక్కగా విమర్శన పూర్వకంగా చూస్తూ పరిశుద్ధమైన అంతరంగంలో ధ్యానించాలి. అది ఎలా అంటే హలము, వజ్రము, అంకుశము, పద్మము, ధ్వజము, ఛత్రము ఇత్యాది లక్షణాల చేత ఒప్పేవి, మనోహరమైన నఖచంద్ర చంద్రికల చేత భక్తుల మనస్సుల్లోని చీకట్లను చీల్చేవి, అందమైన కాలి బ్రొటనవేలి నుండి బయలువెడలిన గంగానది జలాలతే ఈశ్వరుని జటామండలాన్ని అలంకరించేవి, ధ్యాన పారాయణం చేసే జనుల యొక్క పాపాలనే పర్వతాలను వజ్రాయుధంలో పెళ్లగించేవి, దాసుల యొక్క మనోరథాలను తీర్చేవి, యోగుల మనఃపద్మాలలో విహరించే భ్రమరముల వంటివి అయిన ఆ శ్రీహరి యొక్క పాద కమలాలను ఎల్లప్పుడూ హృదయంలో నిలుపుకోవాలి అని ఆ కపిల మహర్షి చెప్తున్నారు. కమలజు మాతయ్యై సురనికాయ సమంచిత సేవ్యమానయ్యై కమల దళాభ నేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు కమల నిజాంక పీఠమున గైకొని ఎత్తు పరేషు జాను యుగ్మము హృదయార విందమున మక్కువ చేర్చి భజింపకాదగన్. ఇంతో తల్లి, నువ్వు అక్కడ బ్రహ్మదేవుడికి తల్లి, అమరులందరికీ ఆరాధ్యురాలే
పద్మపత్రాలు వంటి నేత్రాలు కలిగి ఉన్న లక్ష్మీదేవి తన హృదయశ్వరుడైన నారాయణుని పాద కమలాలను తన అంకపీఠం మీదకి చేర్చుకొని ఎంతో భక్తితో ఒత్తుతూ ఉన్న మనోహరమైన దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకో, అలా మననం చేసుకొని ఆరాధించాలి అని చారు విహంగ వల్లభు భుజంబుల మీద విరాజమాన సుశ్రీరుచి నుల్ల సిల్లియతసి కుసుమద్యుతి జాల నొప్పు పంకేరుహ నాభు నూరువుల కిల్బిష భక్తి భజించి మానసాంభోరుహ మందు నిల్పదగు బోముని కోటికి నంగనామణి. ఓ అమ్మ, నేను చెప్తున్నాను విను. మనస్సు ఎవరి మీద దృష్టి కేంద్రీకరించాలి అంటే అందమైన విహంగ వల్లభుడైన గరుత్మంతుని భుజాల మీద విరాజిల్లుతున్న కాంతి సంపదలతో ఉల్లసిల్లుతూ వికసించిన దిరిసిన పువ్వు వంటి కాంతితో ప్రకాశించే ఆ శ్రీహరి యొక్క మనోహరమైన ఊరువులను గొప్ప భక్తితో భావం చేస్తూ ముని సమూహం తన మనస్సులందు నిలుపుకోవాలి అని పరిలంబిత మృదు పీతాంబర కాంచి గుణ నిదాన భరితంబగు నా పురుషోత్తముని నితంబము ధరుణి భజింపవలయు దద్దయు ప్రీతిన్. ఉయ్యారంగా మృదువైన పీతాంబరాన్ని ధరించి మొలనూలు మువ్వల సవ్వడితో అతిశయించే ఆ కమలాక్షని కటి ప్రదేశాన్ని ప్రీతితో భజించాలి. విను భువనాధారత్వం బునదగి విధి జనన హేతు భూతంబగు నవ్వన జాతముచే కదు మించిన హరినాభి సరస్సు జింతింపదగున్. మొత్తం హరి శరీరాన్నంతా వర్ణిస్తున్నారు కపిల మహర్షి. సమస్త భువనాలకు ఆధారమై విధి పుట్టుకకు కారణమైన పద్మంతో విరాజిల్లే సరస్సు లాంటి ఆ శ్రీహరి నాభి మండలాన్ని స్మరించాలి. అంతేకాదు దివ్య మరకతరత్న సందీప్త లలిత కుచములను మౌక్తికావళి రుచుల ధనరి ఇందిరాదేవి సదనమై యొక్క యశక మసగు వక్షమాత్మను తలపోయ వలయు జుమ్ము. ఇంకా నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే దివ్యమైన మరకత రత్నకాంతులతో వెలిగిపోతూ లలితమైన కుచముల మీద ముత్యాల కాంతులు విరాజిల్లుతూ ఉండగా ఇందిరాదేవి నివాస స్థానమైన ఆ శ్రీహరి యొక్క వక్షస్థలాన్ని ఆత్మలో భావించాలి. కపిల మహర్షి తల్లికి ఎలా చెప్తున్నారంటే ముందు పాదపద్మాలు చెప్పారు, తర్వాత కాళ్ళు చెప్పారు, తర్వాత కట్టి ప్రదేశం చెప్పారు, తర్వాత ఇప్పుడు వక్షస్థలం చెప్తున్నారు. ఆ వక్షస్థలాన్ని చూసి దాన్ని మనస్సులో ఉంచుకో తల్లి అని చెప్పి నిరతంబున్ భజించు సజ్జన మనోనేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభ గల్గు కౌస్తుభ రుచి శ్లిష్టంబునయ్యొప్పు నావర యోగేశ్వర వంద్యమానుడగు సర్వస్వామి లక్ష్మీషు కంధరమాత్మంగదీంచి తద్గుణగణ ధ్యానంబు సేయందగున్. నువ్వు ఎలా ధ్యానించాలో తెలుసా? ఎల్లప్పుడూ భజిస్తూ ఉండే సజ్జనుల మనోనేత్రాలకు మనోజ్ఞము సుస్థిరము దివ్యమైన కాంతులు కలిగిన కౌస్తుభ రుచులతో ఒప్పే యోగేంద్ర వంద్యమానుడు లక్ష్మీనాథుడు సర్వాంతర్యామి అయిన ఆ స్వామి కంఠాన్ని మనస్సులో చింతిస్తూ గుణగణాలను ధ్యానం చేయాలి. వక్షస్థలం నుంచి కంఠం దగ్గరికి వచ్చారు. ఘనమందరగిరి పరివర్తన నికషోజ్వలిత కనక రత్నాంగముల గదముల్ ధనరాయ లోకపాలకులను గలిగిన బాహుశాఖలను తలపదగున్. ఆ తర్వాత పాల సముద్రాన్ని వధించేటప్పుడు తిరుగుతున్న మందర పర్వతం రాపిడికి మెరిసే రత్నాలతో కూడిన బంగారు భుజకీర్తులతో లోకపాలకులను కలిగిన మహావిష్ణువు యొక్క బాహువులను తల్లి స్మరించుకోవాలి మనస్సులో అని శత్రు జనానికి సహింపరాని 1000 అంచుల సుదర్శనాన్ని జనార్దనుని కరపద్మం నందు రాజహంసలా వెలుగొందే పాంచజన్యాన్ని అణువణువు చూడాలి, మనసులో తలుచుకోవాలి. శత్రువుల రక్త మరకలతో కూడి హరికి ప్రీతికారిణియగు కౌమోదకిని ఒప్పిదమైన సుగంధంతో కూడిన మందవాయువు పిలుపందుకొని జుంకారం చేసే భ్రమరాలతో కూడిన వైజయంతి వనమాలికను జీవతత్వమైన కౌస్తుభమణిని ప్రత్యేకంగా ధ్యానించాలి. భక్తులను రక్షించే ఆ వైకుంఠుని దివ్యమంగళ విగ్రహానికి అనురూపమై మకర కుండలాల మణికాంతులు వెలుగొందే అందమైన చెక్కుటద్దాలతో ఎల్లప్పుడూ లక్ష్మీ నివాస స్థానమైన పద్మనేత్రాలతో లలితమైన కనుబొమ్మలతో తుమ్మెదలను పోలిన నల్లని ముంగుర్లతో కూడిన ఆ శ్రీహరి ముఖ కమలాన్ని ధ్యానం చేయాలి. శరణాగతులైన వారికి అభయాన్నిచ్చే కమలాక్షని కర కమలాలను మనస్సులో భావన చేయాలి అని చెప్పి మహాభయంకరమైన ఆధ్యాత్మిక ఆదిదైవిక
ఆది భౌతిక మనబడ తాపాలను మూడింటిని శాంతింప చేయడానికి ఆ కమలాక్షని కరుణా వీక్షణాలను ఎల్లప్పుడూ మనస్సునందు స్మరించాలి అని ఘనరుచి గల మందస్మితమున కనుగుణమగు ప్రసాదమును జిత్తమునన్ నినుచి ధ్యానము సేయంజను జోగి జనాలికి ఎప్పుడు సౌజన్య నిధి. ఓ సౌజన్య నిధి, ఓ తల్లి, మిక్కిలి ప్రకాశవంతమైన మాధవుని చిరునవ్వుకు అనుగుణమైన ప్రసన్నతను చిత్తంలో ఉంచుకుని యోగులు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. పూనినత సిరులైనట్టి భూజనముల శోక భాష్పాంబు జలధి సంశోషకంబు నత్యుదారత మము హరిహాసమెప్పుడు దళపగా వలెనాత్మలో దవిలి వినము. తలలు వంచి నమస్కరించే భక్త జనాల యొక్క దుఃఖ బాష్ప సాగరాన్ని ఎండింపజేసి వాళ్ళ కోరికలను తీర్చే ఆ దామోదరుని చిరునవ్వుని మదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి అని చెప్పి ఆ కపిల మహర్షి చెప్తున్నారు. మునులకు మకర కేతనునకు మోహనంబైన స్వకీయ మాయా విలాసమున రచితంబైన భూమండలంబును ముని మన కుహర సమ్మోద మానుడగు నీశ్వరుని మందహాసంబు నవపల్ల వాధర కాంతిచే నరుణమైన మొల్ల మొగ్గల కాంతి నుల్లసంబాడెడు దంత పంక్తిని మది తలపవలయు వెలయ నీ రీతి నన్నియు వేరు వేర సంచిత ధ్యాన నిర్మల స్థానములుగా మనములో గనుమని చెప్పి మరియు పలికే దేవహూతికి కపిలుండు తేటపడగా ఆ మహామునులకే కాక మన్మధునికి కూడా మోహనమై హరి యొక్క మాయా విలాసం చేత విరచితమైన ఈ భూమండలాన్ని, మునుల అంతరంగాలకు ముదం కలిగించే ఆ ఈశ్వరుని మందహాసాన్ని, కొత్త చిగురు వంటి ఎర్రని పెదివెళ్లను, మల్ల మొగ్గల కాంతిని వేళకోళం చేసే దంత పంక్తిని తలపోయాలి. ఈ విధంగా విడివిడిగా అన్ని అవయవాలను వేరువేరుగా నిర్మల స్థానాలుగా మనస్సులో చూడవలసింది అని దేవహూతికి కపిలుడు చెప్పి ఇంకా ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారమున సర్వేశ్వరునందును ప్రతిలబ్ధ భావ సంపన్నుడగుచు జిరతర సద్భక్తి చే ప్రవృద్ధంబైన యతి మోదమున బులకిత శరీరం డగుచు మహోత్కంఠ ఆనంద బాష్మముల్ జడిగొన బరితోష జలధి గృంకి భగవత్ స్వరూపమై భవగుణ గ్రాహక మగుచు మత్సంబద్ధ మనుకరించి సుమహిత ధ్యానమున పరంజ్యోతి యందు మనము జాల నియోగించి మహిమదనరు మోక్ష పదం ఆత్మలోనపేక్ష సేయు ననఘ వర్తనుడైన మహాత్ముడెప్పుడు. పాపరహితుడైన మహాత్ముడు ఈ ప్రకారంగా ఈశ్వరుని యందు మనస్సు నిలిపి అనన్యమైన భక్తితో మిక్కిలి సంతోషంతో పులకిత శరీరుడై ఎంతో ఉత్సాహంతో ఆనంద భాష్పాలు పొంగి పొర్లుతుంటే సంతోష సాగరంతో మునిగి తేలుతుంటాడు. లౌకిక విషయాల పట్ల దూరంగా ఉంటాడు. నాతో కపిల మహర్షి చెప్తున్నారు, నాతో సంబంధాన్ని పెంచుకొని గొప్ప ధ్యానంతో పరంజ్యోతి యందు మనస్సు నిలిపి మోక్షాన్ని ఆత్మలో అపేక్షిస్తాడు. కాబట్టి తల్లితో చెప్తున్నాడు, ముక్తిని కోరుకునే మహాత్ముడైన వాని చిత్తము బంధాల నుండి విముక్తం అవుతుంది. ఆ స్థితిలో భగవత్ వ్యతిరేక్తమైన దానికి అసలు అవకాశం లేదు, అన్యము లేదు, ఇహపరమైన విషయాల మీదకి ఆశ ఉండదు. ఈ విధమైన విరక్తిని పొందిన కారణంగా మానవుడు అనన్య స్థితి అనే నిర్వాణ పదం లభిస్తుంది. సూక్ష్మమైన తేజస్సు తనకంటే అధికమైన తేజస్సుతో కలిపి సమానాకారాన్ని పొందిన విధంగా ఉంటుంది ఆ అనన్య స్థితి అనే నిర్వాణ పదం. ఆ నిర్వాణ స్థితిని యోగి ఎప్పుడైతే పరమాత్మని తన మనస్సులో ఉంచుకొని ధ్యానిస్తాడో అతను ఆ ధ్యాన స్థితిలో లయం అవుతాడు అని కపిల మహర్షి చెప్తున్నాడు. తల్లి విను, ఏ పురుషుడు చరమ స్థితిని భావిస్తూ, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అంతమయ్యే పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. చరమ స్థితిని భావిస్తూ ఇతర విషయాల నుండి మరలించబడిన చిత్తంతో ఆత్మీయమైన మహిమతో సుఖ దుఃఖాలను మనసులో తలుచుకోకుండా వాటిని అహంకార ధర్మాలు అవి అని తలుస్తాడు. ఆ పురుషునికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది తల్లి. కాబట్టి ఈ స్నేహపరమైన విషయాలు వేటికి కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా పరమాత్మ మీదే దృష్టిని ఉంచాలి. ధీరులు అట్టి వారిని జీవన్ముక్తుడు అంటారు. ఎప్పుడైతే లయం అవుతారో, లయస్థితిని పొందుతారో జీవన్ముక్తుడు అవుతాడు. తన శరీరాన్ని ఉంచున్నా కూర్చున్నా తిరగడం ఏమీ తెలియని యోగ స్థితిలో ఉంటాడు అని. మద్యపానంతో మత్తుడైన వాడు శరీరం పైన వేసుకున్న బట్టను మర్చిపోతాడు కదా, అలా మర్చిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగా జీవన్ముక్తుడైన వాడు తన శరీరం దైవాధీనం అని భావిస్తాడు, శాశ్వతం కాదని తెలుసుకుంటాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడే శరీరాన్ని ఉపేక్ష చేస్తాడు.
అంతేకాకుండా సమాధి యోగంతో ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింప చేసుకొని కర్మఫలాన్ని అనుభవించవలసిన అంత పర్యంతం కర్మఫలాన్ని అనుభవించాలి కాబట్టి అనుభవిస్తాడు. భార్యాపుత్రాదులతో కూడిన ఈ ప్రపంచాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. అన్ని అనుభవిస్తుంటాడు, కానీ వేటితోనూ అతనికి సంఘం ఉండదు అని ఆ పైన స్వప్నం నుండి జాగరూకుడైన వారి వల్లే అన్ని సంబంధాలు వదులుకుంటాడు. ఆ యోగ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అనేది తల్లికి కపిల మహర్షి చెప్తున్నారు. సుతదార మిత్రానుజుల కంట మర్త్యుండు భిన్నుడై వర్తించుచున్న రీతి విస్ఫులింగోల్ముఖ విపుల ధూమములచే హవ్యవాహనుడు వేరైన రీతి వలనొప్ప దేహంబు వలనని జీవాత్మ పరికింప భిన్న రూపమున నుండు దవిలి భూతేంద్రియాంతఃకరణంబుల భాసిల్లుచున్నయా ప్రకృతి రూప బ్రహ్మమునకాత్మదా పృథక్ భావమగుచు ద్రష్టయై బ్రహ్మ సంజ్ఞచే తనరుచుండు నఖిల భూరి ప్రపంచంబులందు తన్ను దవిలి తనయందు నఖిల భూతముల కనుచు. ఈ యోగి, ఆ స్థితిలో ఉన్న యోగి ఎలా ఉంటాడు అంటే భార్య పుత్ర మిత్ర అనుజుల కంటే మానవుడు భిన్నుడైనట్టుగా, కణకణ మెరిసే నిప్పు కణముల కంటే కొరవుల కంటే ధూమం కంటే మండే అగ్నిజాల వేరైనట్లు దేహం కంటే జీవాత్మ భిన్నంగా ఉంటుంది. పంచభూతాలు పంచేంద్రియాలు అంతఃకరణం వీటితో భాషించే ప్రకృతి కంటే బ్రహ్మం వేరుగా ఉంటుంది. ఆ బ్రహ్మమే ద్రష్ట అయి అనంత విశ్వంలో తనలో అఖిల భూతాలను చూస్తుంది. సో ఆ యోగ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే తనలోనే అనంత విశ్వాన్ని చూస్తాడు, అనంత విశ్వంలో తనను చూసుకుంటాడు అని చెప్పి, అంతేకాకుండా వరుసనన్య భావముల చేసి భూతావళి యందు దదాత్మ తత్వ మున చూచునాత్మీయ ఘనతరోపాదాన ముల ఎందు దవిలి ఇమ్ముల వెలుంగు నిట్టి దివ్య జ్యోతి ఏకమయ్యున బహు భావంబులను దోచు ప్రకృతి గతుడు నగుచున్న యాత్మయు బొగడుందు దేవతిర్యం మనుష్య స్థావరాది వివిధ యోనులను భిన్న భావంబు నొందుటయును జాలగల్గు నిజగుణ వైషమ్యమును భిన్నుడై వెలుగుగావున బేర్చిది ఎదియు దేహ సంబంధి ఎగుచు వర్తించుచుండు. దేహంలోనే ఉంటాడు ఈ యోగి. సర్వభూతాల యందు అనన్య భావంతో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ దివ్య జ్యోతి అంతటా వ్యాపించిందే అయినప్పటికీ బహుభావాల్లో పెక్కింటిలాగా కనిపిస్తుంటుంది. దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు, పర్వతాదులు ఇవన్నీ కూడా వివిధ యోనుల్లో భిన్న భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో ఆత్మ ప్రకాశిస్తుంటుంది. దేహములు వేరైనా ఆ దివ్య స్వరూపం ఒక్కటే అనే భావన ఆ యోగికి వస్తుంది. సత్తుగాను అసత్యంగాను కనిపించేదంతా ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ భావించడానికి వీలు కానిదే అంతా తనదిగానే వర్తిస్తూ ప్రకృతిని తిరస్కరించి లోపరుచుకుంటుంది అని కపిల మహర్షి చెప్పారు. ఈ ఆత్మ నిజ రూపంతో ప్రవర్తిస్తూ ఉంటుంది అని కపిల మహర్షి చెప్తే విని దేవహూతి ఇలా అడిగింది, మహాత్మా, మహదాది భూతాలకు ప్రకృతి పురుషులకు కల పరస్పర లక్షణాలను వాటి స్వరూపాలను చెప్పావు. ఆ విధంగానే సాంఖ్య యోగాన్ని బట్టి భక్తి యోగ మహత్యాన్ని కూడా చెప్పవలసింది. పురుషుడు భక్తి యోగంతో లోక వైరాగ్యాన్ని పొందే విధానాన్ని వివరించు. ప్రాణులకు అనేక రూపాలుగా ఉండే సంసారానికి లోపల బయట ఉండేవాడు. కాలస్వరూపుడుగా ఉన్న నీ యథార్థ రూపాన్ని నాకు తెలియచెయ్యి. కాలరూపుడువైన నీ భయం వల్ల జనులు ఏ పుణ్యకార్యాలు చేస్తారో నాకు విపులంగా చెప్పవలసింది. విమలాత్మ, అశాశ్వతమైన శరీరం మీద ఆత్మాభిమానంతో మూఢుడై కర్మల మీద కోరికతో సంసారం అనే అంధకారంలో చాలా కాలంగా నిద్రపోతున్న మానవుడికి ప్రబోధించడం కోసం యోగ భాస్కరుడవై నువ్వు ఆవిర్భవించావు. పుణ్య పురుషుడు నీవు కాబట్టి నువ్వే నాకు భక్తి యోగం గురించి సమస్తము విశదమగునట్లు వివరించు అని దేవహూతి పలికింది. దేవహూతికి కపిలముడు భక్తి యోగాన్ని గురించి తర్వాత సంచికలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.